పరిశుద్ధాత్మ పరిపూర్ణుడై పరిశుద్ధాత్మ శక్తి వలన దేవుడు అనుగ్రహించినటువంటి మహిమ వలన ఆ యొక్క మరియ గర్భాన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నరరూపిదారిగా ఈ లోకానికి వచ్చాడు. పసిబోలుడుగా ఒక లోకరక్షకుడు. ఆ వచ్చినప్పుడు లోకరక్షకుడికి ఎంతగానో ప్రాధేయపడ్డారు జ్ఞానులు. బంగారాన్ని, సాంబ్రాన్ని, బోలాన్ని సమర్పించారు కానుకలుగా. అంత మాత్రమే కాకుండా సాగిలపడి నమస్కరించారు. మనం పడటానికి అవకాశం ఉందా? మనకి ఇచ్చాడు అవకాశం, కానీ మనము దాన్ని వినియోగించుకోవట్లేదు. ప్రియమైనటువంటి వారలారా, ఆ చీకటిని ఎకనైనా నీలో ఉంటే, అటువంటి ఆలోచన కనుక నీలో ఉంటే దాన్ని తీసివేసి ఆయన నీ కోసం ఈ లోకానికి రక్షకుడుగా ఈ దినం వచ్చాడు కాబట్టి ఇకనైనా అటువంటి జీవితాన్ని రూపుమాపుకొని నూతన జీవితాన్ని ప్రారంభించటానికి నూతన అడుగుజాడల్లో మనం నడవటానికి ఇంత గొప్ప అవకాశం మనకి ఇస్తున్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను వినియోగించుకుంటున్నాను దేవని చెప్పి మనముగా ఆయన పాదాల చెంత సాగిలపడి, ఇంత గొప్ప రక్షకుడిగా నా కోసం వచ్చావటయ్యా, నీకు నువ్వుగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చావటయ్యా. జ్ఞానులు నిన్ను చూసి ఏమాత్రము సంకోచించకుండా బంగారాన్ని, సాంబ్రాన్ని, బోళాన్నిచ్చి సాగిలపడి నీ పాదాల చెంత సాగిలపడి నమస్కారం చేశారటయ్యా. నేను కూడా వారిలో ఒక్కడనే. నన్ను కూడా వారితో పాటే నన్ను జ్ఞాపకం చేసుకోని చెప్పి ఇంతకాలము నన్ను ప్రేమించావు, రక్షించావు. 359 రోజుకు నన్ను తీసుకువచ్చావు. ఇక మిగిలి ఉన్నది 6 రోజులు ఈ సంవత్సరంలోనే. ఈ 6 రోజులు కూడా నా జీవితం ఏమైపోద్దో అర్థం కాని పరిస్థితిలో ఉన్నానయ్యా అని నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన పాదాల చెంత సాగిలపడి నీ హృదయాములో ఆయనకు చోటిచ్చి నువ్వు ఆహ్వానిస్తావా? ఆహ్వానించి ఆయన పాదాల చెంత సాగిలపడి హృదయపూర్వకంగా నువ్వు ఆరాధిస్తావా? నిన్ను జ్ఞాపకం చేసుకో. ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన వెనుకల్లో ఫలింప చేయునుగాక. ప్రియమైన ప్రభువులారా, దేవుని కొంచెంసేపు ఆరాధించుకుంటాము. జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోలము తీసుకుని వచ్చి దేవునికి సమర్పించి ఆరాధిస్తూ వచ్చారు. అలాగనే మనం కూడా దేవుడు అల్పులైన మనని దేవుడు నువ్వు ఏమాత్రము అల్పమైన దాని కావు అని మన దీనస్థితిని దేవుడు హెచ్చించినాడు. మనకి గొప్ప రక్షణ ఇచ్చినాడు. చీకటి జీవితంలో నుంచి వెలుగుని నింపినాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి రాకపోయింటే, మనకి రక్షణ ఇవ్వకపోయింటే మనమంతా కూడా అంధకారంలో ఉండవలసిన వాడు. కాబట్టి అంధకార సంబంధికులైన మనని దేవుడు వెలుగు సంబంధికులా మార్చిన. కాబట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని గొర్రెలు కాపరులు గుర్తెరిగారు. అరే, దేవాది దేవుడు ఈ భూలోకానికి దిగి వచ్చినాడు. ఆ పసుపు పాకలో పొత్తిగుడ్డలు చుట్టబడిన బిడ్డని ఆ ఒక వాతావరణ పరిస్థితిని చూడలేదు, దేవుణ్ణి ఎరిగినారు. అందుకే శ్రేష్టమైన దానిని బంగారము, సాంబ్రాణి, బోలాన్ని అర్పించి దేవుణ్ణి ఆరాధించారు. కాబట్టి ప్రియులరా, మనం కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మా కొరకు నువ్వు జన్మించిన ప్రభా, నా పాపం నుంచి విమోచించడానికి నువ్వు ఈ లోకంలో జన్మించినావు. నన్ను హెచ్చించడానికి మీరెంతగా తగ్గించుకున్నావు ప్రభా. అల్పమైన నన్ను దేవా నీతో సింహాసనంలో కూర్చోబెట్టడానికి మీరు ఆ పరలోక సింహాసాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఎంతో తగ్గించుకొని వచ్చు. నీ తగ్గించుకోవడం ద్వారా మాకు ఆ ఘనత, మేము హెచ్చించబడతాం వచ్చు, భాగ్యం దొరికింది ప్రభా అని మనం కూడా సాగిలపడి
మన హృదయాన్ని అర్పించి దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం వ్యక్తిగతంగా. అందుముందు మనందరూ లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాము. పాట పాడుకున్న తర్వాత రెండు 267 పాట పాడుకుంటాము. పాత పాట పుస్తకంలో 227, కొత్త పాట పుస్తకంలో 267. వింటిమయా నీ స్వరము, కంటిమయా నీ రూపం అనే పాట పాడుకుంటాము. వింటి మాయా నీ స్వరము, కంటి మాయా నీ రూపము, ప్రియ ప్రభు నిన్ను గాక, వేరెవరిని చూడము వినము, ప్రియ ప్రభు నిన్ను గాక, వేరెవరిని
ప్రియమైన ప్రభువులారా, ఒక సహోదరుడు ఒక సహోదరి దేవుడు మన కొరకు